అదే ఇప్పుడు మావిగాన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అమరావతి ఎక్కడుంది? విజయవాడ గుంటూరు నగరాల మధ్యన ఉంది. దాదాపుగా మచిలీపట్నం వరకు గన్నవరం దాటి సిఆర్డిఏ లేఅవుట్ ఉంది. వీళ్ళు కొత్తగా ఈ 3 రాజధానులు మేము ఉపసంహరించుకుంటున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పులో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇక అమరావతిని మేము రాజధానిగా అంగీకరిస్తున్నాం అన్న మాట అనలేక, మింగలేక, కక్కలేక, అంగీకరించలేక. బాలకోటే కాదు, ఈ రోజు మీరు కట్టున్నటువంటి అమరావతి ఏరియా వేరు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి మావిగండి ఏరియా వేరు. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మునక ప్రదేశాలు వేరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి మావిగండి వేరు. అక్కడ ఉన్నటువంటి సాయిల్ కెపాసిటీ కూడా వేరు. మీరు ఆలోచించండి. అదే ఇదే ప్రజల్ని తప్పుదోవ పట్టించదు, ప్రజలు తప్పుదోవ పట్టించదు. రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా అడ్డుతాగా చాలా బాధ్యతగా ఉంటాం. ముందు డిబేట్కి వచ్చినప్పుడు బాధ్యత నేర్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో చేసిన అప్పు 60,000 కోట్లు, టెండర్లు విడిచింది 50,000 కోట్లు, పనులు జరుగుతుంది 34,000 కోట్లు. ఇప్పుడు ఆయన 2 లక్షల కోట్లు అంటున్నారు. అమరావతిలో గ్రాఫిక్స్ అన్నారు. గ్రాఫిక్స్ అని అంగీకరిస్తారా? నేను శ్రీశైలం గారితో మాట్లాడుతున్నాను. శ్రీశైలం గారితో మాట్లాడుతున్నాను. గ్రాఫిక్స్ అన్నారు. అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ 47,000 కోట్లు అప్పు ఇచ్చారు. 3,70,000 కోట్లు అప్పు రాష్ట్రానికి. కట్టిన అసెంబ్లీ నుంచి పరిపాలన జరిగింది కదా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయం నుంచి పరిపాలన జరిగింది కదా, అదే హైకోర్టు నుంచి పరిపాలన జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంటే ఈ విధమైన అబద్ధాలు. శ్రీశైలం గారు మీరు అన్నట్టుగా గుడ్డగాల్చి మీద అయితే వాళ్ళు దుడుచుకుంటారు, అవినీతి. నేను అడుగుతున్నాను ఒక మాట, ప్రతిపక్షానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర యాక్షన్ ప్లాన్ లేక 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ప్రజా సమస్యల పైన ఒక్క ప్రశ్న లేదు. మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి. కన్క్లూజన్ 1 minute ప్లీజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అని అంటే మనం ఇచ్చినా గానీ వాడు తీసుకోరు. జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలుసు, కావాలనే ప్రజల మీద కోపంతో రావటం లేదు అనేటువంటిది నాకున్నటువంటి క్లారిటీ. అయితే జగన్మోహన్ రెడ్డి రాలేదు కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళు రాలేదు కాబట్టి ఇక రాడేమో అనేటువంటి దాంట్లో ఉండొద్దు. దయచేసి కూటమికి సూచన చేస్తున్నాను నేను, అతనికినా బయటకు వస్తే మీరు చేసేటువంటి పొరపాట్లు, తప్పులు ఇవన్నీ ఆయుధంగా మార్చుకొని మరింత బలంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే ఈ కూటమి ప్రభుత్వం తట్టుకోలేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి ఈ పనుల్లో, ఇప్పుడు డిఎస్సి గురించి చెప్పారు మీరు. డిఎస్సి ప్రస్తావన, డిఎస్సి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అని చెప్తున్నారు. ఈ రోజున ప్రజల్లో నివురు గప్పి నిప్పులాగా నిరుద్యోగుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సమాధానం చెప్పాల్సినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఇంతవరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరణ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వివరణ ఇవ్వమని మొన్న వచ్చేదో నేను సవాల్ బాలకోట గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీ బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలకు పరిమితమైతే